కుటుంబ జీవితంలో ప్రేమ, గౌరవం, సహనం ఎంత ముఖ్యమో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు ఒక అందమైన హదీస్ ద్వారా మనకు బోధించారు. హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి ఇలా సెలవిచ్చారు, స్త్రీల పట్ల మంచిగా మెలగండి, ఎందుకంటే స్త్రీ ప్రక్కటెముకతో సృష్టించబడింది. ప్రక్కటెముకలో పై భాగం ఎక్కువగా వంకరగా ఉంటుంది. దానిని బలవంతంగా నిటారుగా చేయాలని ప్రయత్నిస్తే అది విరిగిపోతుంది, అలాగే వదిలేస్తే తన స్వభావంలోనే ఉంటుంది. కాబట్టి స్త్రీల పట్ల మంచిగా మెలగండి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 3331. మరో హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి ఇలా చెప్పారు, నీవు ఆమెను బలవంతంగా మార్చాలని ప్రయత్నిస్తే ఆమెను విరగ్గొడతావు. ఆమెను విరగ్గొట్టడం అంటే విడాకులు ఇవ్వడమే. ఈ హదీస్ మనకు ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పుతుంది. భార్యలో ప్రతి చిన్న లోపాన్ని వెతకడం, ఆమెను పూర్తిగా తన ఇష్టానికి మార్చాలని ప్రయత్నించడం కుటుంబంలో కలహాలకు దారితీస్తుంది. కానీ సహనం, ప్రేమ, గౌరవంతో వ్యవహరిస్తే కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. అందుకే భార్యాభర్తలు ఒకరి చిన్న చిన్న పొరపాట్లను క్షమిస్తూ పరస్పరం గౌరవించుకుంటూ జీవించాలి. అలాంటి కుటుంబంలోనే సుఖశాంతులు ఉంటాయి. పిల్లలు కూడా మంచి వాతావరణంలో పెరుగుతారు. అల్లా మనందరికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించినటువంటి ఈ అందమైన సున్నత్ ప్రకారం మన కుటుంబాలతో ప్రేమగా, దయగా, సహనంతో జీవించే తౌఫీక్ని ప్రసాదించుగాక. ఈ వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరు షేర్ చేయండి.